చేపలు పట్టే నాయకుడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను విజయలక్ష్మి, భవానీ మాటారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అయితే సత్యవతిని ఎవరు చదువుకుంటారంటే సత్యవతి గురించి ఫస్ట్ మహాభారతం మొదటి ఎపిసోడ్ గురించి ఒకదానికి ఒకటి టచ్ అప్ అయి ఉంటుందండి మహాభారతం. ఇది మాత్రమే చెప్దామంటే కుదరదు. అక్కడ నుంచి ఒక సన్నివేశం ఆగి మళ్ళీ ఇంకొకడికి వెళ్ళిపోద్ది అనమాట. అయితే విషయం ఏంటంటే దాశరథి అనే మత్స్య చేపలు పట్టే ఒక నాయకుడు. ఆ నాయకుడికి చేపలు పట్టడానికి పోతాడు. పోయిన తర్వాత ఆ చేప గర్భంలో రెండు ఒక మగ పిల్లగాడు, ఒక ఆడపిల్ల. ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సత్యవతి అక్కడ బ్రహ్మలోకంలో ఉంటే బ్రహ్మదేవుడు శాపం పెడతాడు, నువ్వు మత్స్యగంధివై పుట్టుగాక చేప కడుపులో, అప్పుడు నువ్వు శాపం విమోచనమైద్దామని చెప్పాడు. చక్కటి అప్సరస ఆమె దేవకన్య. అప్పుడు శాపం బ్రహ్మదేవుని శాపం తప్పదు కదా. వచ్చేసరికి ఒక ముని తపస్సు చేసుకుంటుంటాడు. తన వీర్యం పడిపోద్ది. పడిపోయినాక ఆయన ఏం చేస్తాడు, నా భార్యకు తీసుకెళ్ళి ఇయ్యమని చెప్పి ఈయన పంపిస్తాడు. పంపించేసరికి మునుల వీర్యాలు ఊరికి పోనివ్వరన్నమాట. ఆయన తర్వాత అప్పుడు పైనుంచి గద్ద వచ్చి తీసుకొస్తాడు. నూట పట్టుకొని తీసుకురాగా ఆ గద్దను చూసి ఇంకో గద్ద వస్తుంది, అదేమో తీసుకెళ్తాను నేను తింటపోయాని. అది దీని మీద వచ్చి కొట్లాడడానికి వస్తుంది. వచ్చేసరికి ఆ గద్ద నోట్లో నుంచి కింద పడిపోతే నదిలో పడుతుంది. నదిలో పడితే చేప మింగుతుంది. చేప మింగిన తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత ఈ దాశరథి మహారాజుకు, ఈ దాశరథి చేపల నాయకుడు, ఆ ఊరికే పెద్ద నాయకుడు, ఒక టీంకు లీడర్ ఆయనకు దొరుకుతుంది. ఆయనకు దొరికిన తర్వాత ఈ పాపను పిల్లలు లేరు ఆయనకు. ఈ పాపను ఈయన చదువుకుంటాడు. బాబుని ఆ మత్స్య రాజ్యానికి రాజుని చేస్తారు. ఆడ శిశువులు కదా, ఇద్దరు శాపగ్రస్తులైపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ జన్మ ఆడికి అట్లా సాగుతుంది. ఈ సాగితే చాలా అందగత్తే అన్నమాట. మత్స్యగంధికి ఒక చేపల కంప వాసన ఒక్కటి రావడమే తప్ప కానీ భూలోకం అతిలోక సుందరి అంత అందగత్తే సత్యవతి. ఆయన తర్వాత ఈమె పెరిగి పెద్ద అయిపోయింది అమ్మాయి. ఆ పిల్లలు లేని ప్రేమకు అపురూపంగా చూసుకుంటున్నారు వీళ్ళు. పిల్లలు ఉన్న వాళ్ళకంటే పిల్లలు లేని వాళ్ళ ప్రేమ చాలా బాగుంటుందండి, బాగా చూసుకుంటారు వాళ్ళని. అయితే ఎప్పుడు ఇంకా ఈమె పెరిగి పెద్దయి తండ్రితో పాటుగా చేపలు తేవడం, అమ్ముకు రావడం, బాటసారను ఈ యమునా నది తీరం నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు వడగొట్టడం ఇలా జరుగుతూ ఉంటే పరశర మహాముని అతనికి దివ్యదృష్టి ఉంది. దివ్యదృష్టి అంటే దివ్యదృష్టి అందరికి తెలిసే ఉంటా. ఆ దివ్యదృష్టితో ఏమని చూస్తాడు, అమ్మ నువ్వు నాతోని ప్రేమించు, సంగమించితే నీకు బాబు పుడతాడు, ఆ బాబు మహాయోధుడు అవుతాడమ్మా అని చెప్తాడు. నీతో నేను సంగమించితే నా తండ్రి నన్ను చాదుకున్నాడండి, నేను ఇట్లా చేప కడుపులో పుట్టిన, ఆ తండ్రికి చెడ్డ పేరు వస్తుంది, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే దాశరథి మహారాజు మా నాయకుడి దగ్గరికి వెళ్ళి మా తండ్రిని అడుగు నువ్వు, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని ఏమంటుంది. మళ్ళీ తర్వాత లేదంటే నా కన్నెత్వం చెడిపోతుంది, నా తండ్రికి చెడ్డ పేరు తెలియను అని అంటుంది. అని మళ్ళీ వెంటబడతాడు ఆయన. మళ్ళీ వెంటబడితే లేదండి నేను రాలేను, నీతో సంగమించలేను, నాకు పుత్రుని కానీ నాకు అవసరం లేదు, ప్రపంచంతో నాకేం పని, నా తండ్రి పరువు కాపాడుకోవాలి నేనే తను అంటుంది. అన్నములే ఇట్లా వదిలిపెట్టట్లేదు లేరురా భగవంతుడు, తప్పించుకోవాలని ఆమంటది కదా. పగలపూట నేను సంగమించడం నేను కన్నీరు నాకు భయం కాదంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ పగలు రాత్రి గావించుతాడు. ఆ సూర్యకిరణాలకు అడ్డుపెట్టి తన మంత్రశక్తితో నా బాబుని నేనే చదువుకుంటా, బాబు పుడతాడు అని చెప్పిన తర్వాత ఇంకొక వరం ఇస్తాడు. నీకు 4 యోజనాల నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంగా నీ మత్స్యగంధి వాసన వెళ్ళిపోయి సుగంధ ద్రవ్యాల వాసన రావాలని వరం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత చీకటి అయిన తర్వాత అమ్మాయి భయపడకుండా తనతో సంగమించిన తర్వాత బాబు పుడతాడు. అతనే వేదవ్యాసుడు. పరాశరుడు సత్యవతికి కలిపి పుట్టిన పుత్రుడు వేదవ్యాసుడు. మహాభారతం ఎక్కడి నుంచి జరుగుతుందో చూడండి. ఫస్ట్ అట్లా జరిగిన తర్వాత ఈమె ఇంటికి నార్మల్గా ఈమె కన్యత్వం పోదు, యవ్వనత్వంగానే ఉంటుంది. ఈమె అది ఏంటి ఈమెకున్న అది ఇస్తుంది, యవ్వనత్వం పోదు, బాబు పుడతాడు. ఆ బాబు పుడితేనే 16 ఏళ్ళ బాలుడైపోయి తల్లికి తండ్రికి నమస్కారం చేసి అమ్మ నేను వెళ్తాన్నా, నీకేదైనా అవసరం ఉంటే నన్ను మదిలో గిట్లా తలుసుకుంటే చాలు నేను వస్తా అని ఆ వేదవ్యాసుడు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటుంటాడు. ఈ ముని ఇటు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి చూసారా, వాళ్ళ అవసరం కోసం వాళ్ళ కోరికల కోసం పెళ్లి కూడా చేసుకోకుండా వేదవ్యాసుడిగా అన్నారు. ఈమె కన్యగానే ఉండిపోయింది, ఆమె అలాగనే ఉండిపోయింది. ఒక ప్రపంచం మీద మనకి ఏదైనా ఎవరి ఇంట్లోనే ఏదైనా జరిగితే ఎన్నో మాట్లాడుకుంటాం. పురాణాల కానుంచి కూడా ఉన్నాయి. ఆమె ఎక్కడ బ్రహ్మలోకం నుంచి అతిలోక సుందరి వచ్చి మత్స్య గంధి కడుపులో ప్రతి వాళ్ళకు ఒక లింక్ ఉంటుందండి. ఇక్కడ
ఈ కండ్లు 7 జన్మలు బతుకుతూ ఉంటాయంట. ఆ కండ్లకు ఎప్పుడో ఒక్కొక్కరిని చూస్తాం మనం, వాళ్ళని చూసినట్టుంది అనుకుంటాం, అలాంటివి జరుగుతాయి అన్నమాట. సరే మనం టాపిక్లోకి వద్దాం. అయితే ఆ బతికిన తర్వాత ఈ వేదవ్యాసుడు అయిపోయింది. మళ్ళీ ఈమె తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీటికి ఒక స్టోరీనా. గంగ గురించి మాట్లాడుకుందాం మనం. గంగ భగీరథ గురించి మాట్లాడుకోవాలంటే, ఆ గంగాదేవి అక్కడ శాపగ్రస్తురాలు అవుతుంది. ఒక సభలోకి వస్తారు వీళ్ళు, గంగాదేవును భగీరథుడు వస్తే ఆ సభలో అందరూ బాగానే ఉన్నారు. ఈ గంగాదేవి వస్త్రం తొడల పైకి దాటిపోయింది. పల్చటి వస్త్రం కట్టుకుంటుంది గంగాదేవి. తొడల పైకి దాటిపోయేసరికి ఈమెకు కామ క్రోధాలతో చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అతన్ని చూస్తాడు ఇతను, ఎవరు, చంతనుడు. ఆ జన్మలో చంతనుడు చూసేసరికి బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని గమనిస్తాడు. గంగా, నీకు బుద్ధి లేదా? అతను చూస్తూ ఉన్నాడు కామక్రోధాలతో, నువ్వేం పలకరించే సప్పుడు చేయకుండానే ఉంటాను. నువ్వు భూలోక మందు పుట్టుగాక, నువ్వు పుడతావు భూలోక మందు, నువ్వు ఇక్కడ ఉండడం అవసరం, నువ్వు తప్పు చేసినావు. ఇంతమంది సభాగ్రస్తులు ఉన్న తర్వాత అందరు సిగ్గుపడి తలంచుకుంటా నువ్వు ఇలా చూస్తావా అనేసి ఆమెకు, ఆ గంగాదేవికి శాపం పెడతాడు. ఈ చంతన మహారాజు, ఆ గంగాదేవి ఇద్దరు ఇక్కడ పుడతారు. పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు అన్నమాట. ఆ చూపులలో ఈమె అంగీకరించుతుంది తన చూపుని. ఇద్దరు మీరు అక్కడనే పుట్టుకోమన్న తర్వాత ఈమె ఇక్కడ పుడుతుంది, గంగ ఇక్కడ పుడుతుంది. గంగ ఇక్కడ చంతన మహారాజు ఆయన పుడతాడు. ఆయన పుట్టిన తర్వాత గంగాదేవిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత గంగాదేవికి ఏముంది, వసులు అనే 8 మంది వసులు ఈ గంగాదేవి కడుపున పుట్టి శాపం విమోచనం కావాలి, వాళ్ళకు శాపం పెడతారు. కపిల గోవును దొంగతనం చేయడానికి వస్తారు వీళ్ళు కపిలముని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వసులకు ఎవరికి 7 అవసరం లేదు. ముని దగ్గర దొంగతనం చేస్తారు, ఆవును పట్టుకొని పోతా అంటారు. అంబాను వరుతుంది. మునికి తెలివైతుంది. మీరు కపిల గోవును అడిగితే గోవు పాలను మీకు ఇచ్చేదాన్ని నేను, కానీ మీరు ఎందుకు దొంగతనం చేశారు? నా శాపం తప్పది, మీరు భూలోకాన పుడతారు కాకని ఆ వసులకు శాపం పెడతాడు. అసలు మళ్ళీ వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, స్వామి మాకేం అవసరం లేదు పాలతోని, ఉన్నదల్లా అతనికే అన్నములే, నువ్వు భూలోక మంది పుట్టి ఆచన్మ బ్రహ్మచారి ఉండి పిల్ల పీచు లేకుండా ఉందిగాక అని భీష్మునికి శాపం పెడతాడు. ఈ జన్మలో భీష్ముడు దేవవ్రతుడు. ఈ గంగాదేవికి చంతన మహారాజు పెళ్ళైన తర్వాత గంగ మాటిస్తుంది, నేనేం చేసినా నువ్వేం అడగకూడదు అని అంటే సరే అంటది. ఆ 7 వసులను గంగలో పడేస్తుంది. పుట్టితేనే పడేస్తుంది. పడేసిన తర్వాత 8వ బిడ్డ నేను పడేయని అని, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు ఆడపిల్లవేనా, ఆడదానివేనా, నీ మాతృత్వం ఎక్కడ చచ్చిపోయింది గంగ, తన బిడ్డలను అందరూ చంపేస్తున్నాను, నేను చూసుకుంటాను, నేను అంటాడు. ఉండని చేయి దొరకబడితే బాబుని గుంజుకుంటాడు. బాబుని గుంజుకున్న తర్వాత చంతన మహారాజా నేను వెళ్ళిపోతానా, నీకేమని చెప్పినా, నేనేం చేసినా నువ్వు చూసుకుంటుండమని చెప్పినా కదా. ఆ వసులు శాప విమోచనమైంది, నా కడుపులో పుట్టిండ్రు, వాళ్ళ నాన్న పడేసిన. ఇతను భీష్ముడు దేవవ్రతుడై పుడతాడు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాడు అని వీళ్ళకి తెలుసు కదా వృత్తాంతమంతా. పిల్ల లేదు, పీచు లేదు, బలవంతుడై దేవతలతో పోటీపడ్డా కూడా భీష్ముడు నెగ్గుతాడు, అంతటి వరం. అయితే నేను వీళ్ళతోని నా యుద్ధ రంగాలు నా కొడుకు నేర్పిస్తాను, గంగ తీసుకుపోతుంది. పరశురాముడు 3 గురువులతో విద్యలు నేర్పించి ఆ అమ్మ దేవవ్రతుని తీసుకొని పోతుంది. దేవవ్రతుని తీసుకొని పోయిన తర్వాత చంతన మహారాజు చింతలో ఉంటాడు, బాధపడతాడు. అయ్యో నేను ఈ బిడ్డను పడేయకమని అనుకున్న బాగుండేది, అట్లా అని నేను ఇట్లా చేసిన, తప్పు చేసిన అని చంతన మహారాజు ఆ నది తీరాన్ని గంగాదేవిని చూసుకుంటా ఇటు వెళ్తా అంటాడు. వెళ్తా ఉన్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ సత్యవతి తనకు కనబడుతుంది. సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది. ఆ సుగంధ ద్రవ్యాల వాసన పట్టుకొని ఆ చందన మహారాజు సత్యవతి దగ్గరికి వస్తాడు. సత్యవతి నీ ప్రేమించుతానంటాడు, నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఓ మహారాజా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా కుదరదు, నా తండ్రిని అడగాలి, నా తండ్రిని అడిగి నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు మహారాజును అయితే ప్రేమించడం నా భాగ్యమే కానీ నా తండ్రి పర్మిషన్ కావాలని వాళ్ళు అంటారు. నెక్స్ట్ ఇంకో వీడియోలో మిగతా విషయం తెలుసుకుందామండి. హాయ్ అండి.